ఇప్పుడు చూడండి, ఒక 2 పాయింట్స్ తీసుకున్నాను నేను. ఈ 2 పాయింట్స్ ని ఇక్కడ నుంచి ఇక్కడ రీచ్ అవ్వడానికి నేను ఎన్ని రకాలుగా రీచ్ అవ్వచ్చు? చాలా రకాలుగా రీచ్ అవ్వచ్చు. ఇన్ఫైనైట్లీ మెనీ డైరెక్షన్స్ అయినా, ఇన్ఫైనైట్లీ వేస్ అయినా, ఇన్ఫైనైట్ వేస్. అయితే ఇక్కడ మీరు గమనించండి, నేను ఇలా ఎక్కడికో వెళ్ళి ఇలా రావచ్చు, ఇలా వెళ్ళి ఇలా రావచ్చు, లేదంటే ఇలా వెళ్ళి ఇలా రావచ్చు, లేదా ఇలా వెళ్ళి ఇలా రావచ్చు, ఇలా వెళ్ళి ఇలా రావచ్చు, లేదా ఇలా కూడా రావచ్చు. మరి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ అన్ని పాత్రల్లోనూ ఏ పాత్ అంటే ఒకసారి ఆగండి, నేను ఒక డయాగ్రామ్ అదొక పేర్లు పెడతాను. ఇది ఏ అంటాను, ఇది బి అంటాను, ఇది సి అంటాను, ఇది డి అంటాను, ఇది ఈ అంటాను, ఏమండి ఇది ఏమో ఎఫ్ అంటాను. ఇప్పుడు ఇన్ని పాత్స్ ఉన్నాయి. ఆ అన్ని పాత్రల్లోనూ ఏ పాత్ యొక్క డిస్టెన్స్ తక్కువ ఆ 2 పాయింట్లను జాయిన్ చేయడానికి? అంతే కదా. అంటే ఇప్పుడు అన్ని వేస్ లోనూ ఏది షార్టెస్ట్ వే? అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు, మనం 2 పాయింట్స్ ని జాయిన్ చేసేటప్పుడు షార్టెస్ట్ వే ఏదైతే ఉందో దాన్ని మనం స్ట్రైట్ లైన్ అంటాం. అర్థమవుతుందండి? అంటే ఏం చెప్పొచ్చు అంటే, ద షార్టెస్ట్ వే పాసింగ్ త్రూ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే షార్టెస్ట్ వే ఏదైతే ఉందో ఆ వేని మనం ఏమంటాం అంటే మనం స్ట్రైట్ లైన్ అంటాం. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? ద షార్టెస్ట్ వే పాసింగ్ త్రూ 2 పాయింట్స్. 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే షార్టెస్ట్ వే ఏదైతే ఉందో దాన్ని మనం స్ట్రైట్ లైన్ అంటాం. ఇట్ ఎక్స్టెండెడ్ ఇన్ఫైనైట్లీ బోత్ డైరెక్షన్స్. అంతేనా? ఇట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. స్ట్రైట్ లైన్ సంబంధించిన కొన్ని విషయాలు అన్నమాట. తర్వాత అదే ఇప్పుడు స్ట్రైట్ లైన్ అంటే ఏంటో తెలిసింది. ద షార్టెస్ట్ వే పాసింగ్ త్రూ ది 2 పాయింట్స్ అని చెప్పి చెప్పుకున్నాం. ఇది ఇట్ ఎక్స్టెండెడ్ ఇన్ఫైనైట్లీ ఇన్ బోత్ డైరెక్షన్స్, ఇట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్ అని చెప్పి చెప్పుకున్నాం. అయిపోయింది. మనం స్ట్రైట్ లైన్ ఎలా డినోట్ చేస్తాం అంటే, ఇప్పుడు ఏబి అనే 2 పాయింట్స్ తీసుకుంటే ఈ ఏబి అనే స్ట్రైట్ లైన్, ఏబి ద్వారా పాస్ అయ్యే స్ట్రైట్ లైన్ మనం ఏబి లైన్ ని ఇలా డినోట్ చేస్తాం. మీకు తెలిసిందే, అది బయట క్లాస్ లో చదువుకుంటాం. అదే ఇప్పుడు మనం ఈ స్ట్రైట్ లైన్ లో కొంత పార్ట్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ లా ఉంది, ఇందులో నేను ఒక పార్ట్ తీసుకున్నాను, ఇక్కడ వరకు తీసుకున్నాను ఒక పార్ట్, దాన్ని ఇలా రాశాను నేను. అంటే ఇక్కడ దీనికి ఏమున్నట్టు స్టార్టింగ్ పాయింట్ ఉంటానే, స్టార్టింగ్ పాయింట్ ఉన్నట్టేనా? మరి దీనికి ఎండింగ్ పాయింట్ ఉందా? కానీ ఇది ఎందులోని పార్ట్ ఇది? కదా. కాబట్టి ద పార్ట్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఎండ్ పాయింట్ అంటే స్టార్టింగ్ పాయింట్, లేకపోతే ద పార్ట్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ హ్యావింగ్ ఏ స్టార్టింగ్ పాయింట్ అండ్ దెర్ ఈస్ నో ఎండ్ పాయింట్, దెన్ ద పార్ట్ ఈస్ కాల్డ్, మనం ఏమంటాం అంటే మనం రే అంటాం. అవునమ్మా? స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది తప్ప ఎండింగ్ పాయింట్ ఉండదు. కానీ ఇది ఏంటిది? పార్ట్ ఆఫ్ ది లైనే కదా. అయితే ఇక్కడ దీన్ని మనం ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చు? సన్ రేస్ అంటే అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎవరు? మరి ఎండింగ్ ఉన్నామా? మీరు ఎత్తని అనకండి, ఎత్త అయిన తర్వాత అది ఆగిపోదు, రేస్ అనేవి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అవునా కదా? ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా రిఫ్లెక్ట్ అవుతాయి కదమ్మా. ఎక్కడికి అవుతాయంటే మనం ఏం చేయలేం, అది తెలియదు మనకు. అది కాబట్టి ఎండింగ్ పాయింట్ అంటే ఏమి ఉండదండి. ఇదే ఎండింగ్ పాయింట్ అనుకుంటారు, అలా ఉండదు. సన్ అనేది ఇక్కడ మనకి ఏమవుతుందంటే స్టార్టింగ్ పాయింట్ అవుతుంది, ఎండింగ్ పాయింట్ మనకు తెలియదు. అర్థమవుతుందమ్మా? అది విషయం. సరే, అదే మనం ఈ స్ట్రైట్ లైన్ లో పార్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆ పార్ట్ హ్యావింగ్ బోత్ ఎండ్ పాయింట్స్ ఉందనుకోండి, స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్, దాన్ని మనం ఏమంటాం అంటే లైన్ సెగ్మెంట్ అంటాం. అర్థమవుతుందమ్మా? దాన్ని మనం ఎలా డినోట్ చేస్తాం అంటే ఏబి లైన్ సెగ్మెంట్ ఇలా డినోట్ చేస్తాం. అలాగే ఏబి అనే రేని మనం ఇలా డినోట్ చేస్తాం. అర్థమవుతుందండి? ఏ అనే పాయింట్ స్టార్టింగ్ పాయింట్ కింద కలిగి ఉండి బి అనే పాయింట్ ద్వారా పాస్ అయ్యే రేని మనం ఇలా డినోట్ చేస్తాం, ఏబి రే. ఏమండి? ఇది విషయం ఏబి అనేది. తర్వాత మనకి కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఇప్పుడు మనం మీకు మొన్న నేను చెప్పాను, ఏమని చెప్పాను? The intersection of perpendicular lines. అవునా?
ఇక్కడ అక్కడ చిన్న విషయం రాసుకోవాలమ్మా మీరు. ఏంటంటే 2 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి, అది కోఆర్డినేట్ యాక్సిస్ అంటావా? నో సార్. అప్పుడు ఆ ప్రశ్న అడగలేదు నన్ను. మీరు మంచి పిల్లలు కాబట్టి అడగలేదు. విషయం ఏంటంటే కోఆర్డినేట్ యాక్సిస్ అవ్వాలంటే ఆ రెండు లైన్స్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం వాటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవ్వాలి? ఆరిజిన్ ఇవ్వాలి. ఆరిజిన్ అవ్వాలి. కాబట్టి అక్కడ మీరు ఏం రాస్తారంటే కోఆర్డినేట్ యాక్సిస్ అని రాసుకున్నారు చూసారా? ఆ పాయింట్ లో ద టూ మ్యూచువల్లీ ఏ పెయిర్ ఆఫ్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ ఇన్ ద ప్లేన్ హూజ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ ఆరిజిన్, లేదా ఏ పెయిర్ ఆఫ్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. అర్థమవుతుందా? ఎస్ సార్. ఈస్ కాల్డ్ ఆర్ కాల్డ్ మనం ఏమంటాం? మనం కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. అర్థమవుతుందండి? ఎస్ సార్. అది మీరు ఒకసారి అక్కడ డెఫినేషన్ లో కూడా మార్చుకుంటాం. ఏమా లోకస్ లో చెప్పాను కదా కోఆర్డినేట్ యాక్సిస్ చెప్పుకున్నామా? ఎస్ సార్. సారీ ప్రీరిక్విజైట్స్ లో చెప్పుకున్నాం. మన ఎక్కడంటే మన కోఆర్డినేట్ యాక్సిస్ అయిపోయిన తర్వాత ఇది చెప్పాను కదా, చెప్పాను కోఆర్డినేట్ యాక్సిస్ నిజంగా సార్ కోఆర్డినేట్ యాక్సిస్ క్వాడ్రంట్ పైన చెప్పుకున్నాం ఇది. ఎస్ సార్. అది మార్చుకోండి అక్కడ. ద పెయిర్ ఆఫ్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ ఇన్ ద ప్లేన్ whose point of intersection is origin, then the lines are called coordinate axis. మార్చుకున్నారా మ్యాటర్? ఎస్ సార్. ఏంటది మార్చండి అక్కడ. నేను మామూలుగా కంటిన్యూ నెంబర్ వేస్తానమ్మా, వాడు తీసినా కానీ. చాప్టర్ 3 the straight line. వెయిటేజ్ కూడా నేను చెప్పట్లే, ఎందుకంటే అందులో జెస్ఏలు వస్తాయి, 4 మార్క్స్ వస్తాయి, 2 మార్క్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. కొంచెం ఏమండి 15 మార్క్స్ వరకు వస్తాయి. 7 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ 2 వస్తాయి అలా మాట. కానీ ఇప్పుడు మరి వెయిటేజ్ మారచ్చు కాబట్టి నేను చెప్పట్లేదు. చూడండి, ఫస్ట్ది స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే ఏం చెప్పుకున్నాం? ద షార్టెస్ట్ పాత్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. ఏమంటే అదే కదా చెప్పుకున్నాం? ఎస్ సార్. ద షార్టెస్ట్ పాత్ passing through two points is called a straight line. A straight line. Straight line. అర్థమైందమ్మా? లేదంటే దీనికి నెంబరింగ్ ఇద్దాం లేకపోతే ఇది 1 2 లైన్ ఏమో 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8. వీటన్నిటిలో ఏ పాత్ మనకి స్ట్రైట్ లైన్? థర్డ్ అనేది స్ట్రైట్ లైన్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. తర్వాత straight line has no endpoints. No endpoints. It extended infinitely
in both directions. తర్వాత ఇది రాసుకోండి ఏమా తర్వాత ఇంకో విషయం హారిజాంటల్ లైన్ వెర్టికల్ లైన్ అది కూడా చెప్పుకుంటాం మన విషయాలు చూడండి నెక్స్ట్ స్ట్రైట్ లైన్ అయిపోయింది రే రే ఇంకోటి ద స్ట్రైట్ లైన్ passing through AB లేదా AB line. AB is denoted by AB straight line చదువుతాం స్ట్రైట్ లైన్ AB అని చదువుతాం లేదా AB లైన్ అని చదువుతాం అర్థమవుతుందా Yes, sir. ఒక నిమిషం సరే రే the part of the straight line having only one endpoint. Having only one endpoint. Only one endpoint. One endpoint. And చెప్పి bracket లో starting point. లేదా initial point. Starting point is called array. Array. The ray has a starting point and no ending point. Ending point, terminal point. The ray passing through starting from A and passing through B and passing through B is denoted by AB ray. ఏమండి తర్వాత లైన్ సెగ్మెంట్ the part of a line having both endpoints starting point and ending point is called the part of the line straight line having both starting point and ending point is called the line segment. The line segment of AB is denoted by the line segment of AB, A comma B is denoted by AB bar. Next,
లైన్ సెగ్మెంట్ అయిపోయింది. కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే two mutually perpendicular a pair of అని రాద్దాం, అది బాగుంటుంది. A pair of mutually perpendicular straight lines passing through origin కూడా రాసేచ్చు, ఎలా అయినా పర్లేదు. passing through origin is called pair అన్నాం కదా, is called a coordinate axis. 2 అని ఉంటే r ముందు, పేర్ అన్నాం కాబట్టి ఒకటే కాబట్టి పేర్ అంటే is అన్నమాట. It's called a coordinate axis. Next. దీని మూడవ అయింది. నెక్స్ట్ mutually the pair of perpendicular lines are x-axis and y-axis. Pair of perpendicular lines are x-axis and y-axis. నెక్స్ట్ ఈసారి చూడండి, హారిజంటల్ లైన్ రాద్దామండి. హారిజంటల్ లైన్ అంటే ఏంటంటే ఎనీ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. అర్థమవుతుందండి? ఏదైతే ఎక్స్ యాక్సిస్ కి ప్యారల్ గా ఉంటుందో ఆ ప్యారల్ గా ఉండే ఏ లైన్ అయినా సరే మనం ఏమంటాం అంటే మనం హారిజంటల్ లైన్ అంటాం. అర్థమవుతుందా? ఇంకోటి, ఇలా ఎక్స్ యాక్సిస్ కి ప్యారల్ గా ఉండే లైన్ హారిజంటల్ లైన్ అనొచ్చు, లేదా అలాగే ఎక్స్ యాక్సిస్ ని కూడా హారిజంటల్ లైన్ అనొచ్చు. అర్థమవుతుందా మీకు? ఎనీ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ఎనీ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఆర్ ఎక్స్ యాక్సిస్ is called a horizontal line. A horizontal line. One లేదనుకోండి. ఇవి రెండు ఏమవుతాయంటే హారిజంటల్ లైన్స్ అవుతాయి. అర్థమవుతామే? చూడమే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 అంటాను నేను, ఇది 2 అంటాను నేను, ఇది 3 అంటాను నేను. మరి ఇక్కడ పాయింట్ ఏమవుతుందమ్మా చెప్పండి నాకు. ఇక్కడ పాయింట్ తీసుకుంటే ఎంత అవుతుంది, లేదా ఇక్కడ తీసుకుంటే పాయింట్ ఎంత అవుతుంది చెప్పండి. 2,0 సార్. 2,0 సరిగ్గా చూడు. ఇది 1 అండి, y యాక్సిస్ మీద 1 అండి. ఇది 2,1 సార్. 2,1 అవుతుంది. ఇక్కడ తీసుకుంటే పాయింట్ ఎంత అవుతుంది? 3,1 సార్. 3,1. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ పాయింట్స్ గమనిస్తున్నప్పుడు మీకు ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నారు? అక్కడ ఏం అబ్జర్వ్ చేశారు ఆ రెండు పాయింట్లలో? y యాక్సిస్ ఈక్వల్ గా ఉన్నాయి సార్. y కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉన్నాయా? yes sir. yes sir. ఈ x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండే ఏ లైన్ తీసుకున్నా సరే మీకు దాని మీద y కోఆర్డినేట్స్ ఈక్వలేనా? yes sir. yes sir. మనం ఈక్వల్ ఎలా చెప్పొచ్చు? కాన్స్టెంట్ అని చెప్పొచ్చా? yes sir. yes sir.
ఈ ఎక్స్ యాక్సిస్ కి ప్యారల్ గా ఉండే ఏ లైన్ అయినా మనం ఏమంటాం, మనం హారిజంటల్ లైన్ అంటాం. కాబట్టి హారిజంటల్ లైన్ యొక్క ఈక్వేషన్ కావాలంటే y ఈక్వల్ టు k అవుతుందన్నమాట. అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. చూడండి, the equation of horizontal line is y ఈక్వల్ టు k అవుతుందన్నమాట. మరి చూడండి, ఇక్కడ x కోఆర్డినేట్ మారుతుంది తప్ప y కోఆర్డినేట్ మారదండి, కాన్స్టెంట్ అది మాట. అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ వెర్టికల్ లైన్. దీనికి రివర్స్ ఇది. ఎనీ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ ఆర్ y యాక్సిస్ ఈస్ కాల్డ్ వెర్టికల్ లైన్ అంటాం అన్నమాట. అర్థమవుతుందమ్మా? అక్కడ ఈక్వేషన్ ఏమవుతుందంటే x ఈక్వల్ టు k అవుతుంది. చూద్దాం. ఎనీ లైన్ parallel to y axis or y axis. సార్ సార్ ఇక్కడ y ఈక్వల్స్ టు ki. Any line parallel to y axis and y axis, r కాదు, and y axis is called, అంటే మళ్ళీ r రావాలి. or y axis is called a vertical line అమ్మా. ఏమా? దీనికి మళ్ళీ మనం ఒక డయాగ్రామ్ వేస్తాను ఇక్కడ నీట్ గాను. మీరు పైదానికి కూడా ఇదే విధంగా నీట్ గా వేసుకోండి అమ్మా. Yes, sir. x డాష్ y డాష్. ఇప్పుడు ఎలా రాసాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలాగే వేసుకోండి. పైన కూడా x డాష్ y డాష్ అని రాసుకోండి. రాసుకున్న తర్వాత చూడండి, 0 -1 -2 -3 1 2 3 -1 -2 -3. చూడండి, ఇక్కడ లైన్ తీసుకున్నానండి. ఈ లైన్ మీద మీరు ఏదైనా పాయింట్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ పాయింట్ ఎంత అవుతుంది? 2, -3. ఇక్కడ ఏమవుతుందండి? 2, -2 అవుతుంది. ఇక్కడ ఏమవుతుందండి? 2, -1 అవుతుంది. అంటే ఇక్కడ x ఈక్వల్ టు 2 అంటే x ఈక్వల్ టు 2 లైనే కదా ఇది. Yes, sir. కాబట్టి దీన్ని ఏమంటాం? సార్ y 2, కోఆర్డినేట్స్ 3 కదా sir. 2, సారీ ఇందాక మనం ఇది మైనస్ కాదు కదా, ప్లస్ కదా. వెరీ గుడ్. వెర్టికల్ లైన్ ఏ లైన్ ఇది? x ఈక్వల్ టు 2 ఏనమ్మా? Yes, sir. అర్థమైందమ్మా మీకు ఇది? Yes, sir. 2, 0 లేకపోతే ఇక్కడ రాసేద్దాం మిగిలిన కూడా. 2, -1 2, -2 2, -3. ఇదేమో 2, 0. అలాగే ఇదేమవుతుంది చెప్పండి? ఇదేమవుతుంది? x ఈక్వల్స్ టు -3, సార్. x ఈక్వల్ టు -3. అర్థమైందమ్మా? Yes, sir. ఇదే విధంగా మీరు ఈ హారిజంటల్ లైన్ కూడా వేసుకోండి. పైన 2 కింద మరి -3 తీసుకుంటారు, -2 తీసుకుంటారు, మీ ఇష్టం. లేదా -1 తీసుకుంటారు. అలా ఒక సైడ్ పాయింట్స్ రాసుకోండి, ఒక పక్కనేమో ఇలా లైన్ వేసుకోండి. ఇలా వెర్టికల్ లైన్ అని చెప్పి రాసి అక్కడేమో హారిజంటల్ లైన్ అని చెప్పి x ఈక్వల్ టు 1 రాసుకోండి. x ఈక్వల్ టు -1 అయితే -1 లేదా -3 అయితే -3 రాసుకోండి. అర్థమవుతుందా? లేకపోతే అది కూడా చేసేస్తాను.
1 2 3 4 -1 -1 -2 -3 1 -1 ఇది -2 -3 1 2 3 ఇప్పుడు మీరు పాయింట్ తీసుకుంటే 2 -3 సారీ -3 2 ఏమండి అదే ఇక్కడ పాయింట్ తీసుకుంటే మీరు -3 -2 2 ఇక్కడ పాయింట్ తీసుకుంటే మీరు -1 2 ఇక్కడ పాయింట్ తీసుకుంటే మీరు 0 2 ఇక్కడ పాయింట్ తీసుకుంటే మీరు 1 2 ఇక్కడ పాయింట్ తీసుకుంటే 2 2 ఇక్కడ పాయింట్ తీసుకుంటే 3 2 ఇక్కడ పాయింట్ తీసుకుంటే 4 2 అలాగే ఇక్కడ అంటే దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే హారిజంటల్ లైన్ ఏమవుతుంది y = 2 ఏనా Yes, sir. హారిజంటల్ లైన్ దీనిలో రాసుకోండి ఇప్పుడు దీనికి ఆ కింద ఎలా రాసానో అలాగే మీరు పక్కన రాసుకోండి ఇక్కడ ఎక్కువ చేస్తాను నేను హారిజంటల్ లైన్ y = 2 అలాగే హారిజంటల్ లైన్ ఏమవుద్ది y = -3 కాండి అలా మీరు ఈ డెఫినేషన్ పక్కన ఇది వేసుకోండి హారిజంటల్ లైన్ పక్కన ఇది వేసుకోండి వెర్టికల్ లైన్ పక్కన ఇది వేసుకోండి అలాగే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది వెర్టికల్ లైన్ కూడా రాయాలి ద ఈక్వేషన్ ఆఫ్ ది వెర్టికల్ లైన్ is ఏమవుద్ది x = k అని Yes, sir. is a constant where k belongs to r like that ఇక్కడ కూడా where k belongs to r అర్థమవుతుందా Yes, sir. ఇప్పుడు హారిజంటల్ లైన్ అయిపోయింది వెర్టికల్ లైన్ అయిపోయింది నెక్స్ట్ సరే యాంగిల్ కోఆర్డినేట్ యాక్సిస్ లో ఆరిజిన్ అని చెప్పాను కదా ఇక్కడ ఆరిజిన్ O 0 0 అని రాసుకోండి తర్వాత ఈసారి మనకి హారిజంటల్ లైన్ వెర్టికల్ లైన్ అయిపోయింది స్లోప్ ఆఫ్ ఏ లైన్ చూద్దామండి స్లోప్ ఆఫ్ ఏ లైన్ స్లోప్ అంటే ఏంటో చూద్దాం స్లోప్ అంటే మీరు లోయర్ క్లాస్ లో చదివారు x యాక్సిస్ y యాక్సిస్ అని తీసుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఒక నాన్ వెర్టికల్ లైన్ తీసుకుంటాను నేను ఇది నాన్ వెర్టికల్ లైనే కదా ఇది దీంతో థీటా యాంగిల్ చేస్తుంది అనుకోండి x యాక్సిస్ తో అది కూడా డైరెక్షన్ ఏం రాశాను కౌంటర్ క్లాక్ వైజ్ కదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షనే కదా Yes, sir. కాబట్టి మనం ఏం చెప్తామంటే ఇఫ్ ఏ నాన్ వెర్టికల్ లైన్ మేక్స్ an angle theta with the positive direction of x axis measured in counter clockwise లేదా measured in anti clockwise direction then tan theta is called slope of the line అంటాం దాన్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే it is denoted by tan theta therefore m = tan theta అని చెప్తామంట అర్థమవుతుందా Yes, Yes, sir. sir. చూడండి if a non vertical line ఇది L అందాం L అందాం if a non vertical line L makes an angle theta with the positive direction of x axis measured in counterclockwise
measured in counterclockwise, then tan theta is called slope or gradient of the line అమ్మ. క్యాపిటల్ L అనేది తీసుకోండి. స్లోప్ ఆర్ గ్రేడియంట్ of the line L, and it is denoted by small m అమ్మ. స్లోప్ మనం m తో డినోట్ చేస్తాం, దట్ ఈస్ m ఈక్వల్ టు tan theta. అర్థమవుతుందా? సార్ యాంగిల్ ఎప్పుడు యాంటీ క్లాక్ వైజ్ లోనే కదా సార్ మెజర్ చేస్తాం, మళ్ళీ స్పెసిఫిక్ గా చెప్పాలా సార్? అంటే మరి ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో యాంగిల్ అని చెప్పంటే జనరల్ గా నువ్వే మాట్లాడుతున్నావు, అంటే తెలియని వాళ్ళు ఏమనుకోవచ్చు, ఇలా అనుకోవచ్చు కదా, మనం క్లాక్ వైజ్ కదా ఏం చేసినాను, మనం జనరల్ గా ఏం ఉపయోగించినా సరే మనం క్లాక్ వైజే చేస్తాం, కానీ ఇక్కడ మాత్రం యాంటీ క్లాక్ వైజ్ లో చేస్తాం. ఎందుకంటే ఇలా క్లాక్ వైజ్ లో తీసుకుంటే ఇది నెగిటివ్ యాంగిల్ అయిపోతుంది. అర్థమవుతుందా? అది మాట విషయం. చూడండి ఇప్పుడు ఈసారి దీనికి సంబంధించి కొన్ని చూద్దాం. స్లోప్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి డిఫరెంట్ ఇచ్చినప్పుడు, ఫార్మ్స్ ఇచ్చినప్పుడు. చూడండి నోట్ లో ఫస్ట్ ఏంటంటే the general form of the straight line is ఏమవుతుందంటే ax plus by plus c equal to 0 అంటే where a, b, c belongs to R అవుతుందండి. అర్థమవుతుందండి? జనరల్ ఫార్మ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఏంటంటే ax plus by plus c equal to 0, a, b, c అనేవేమో రియల్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. అర్థమవుతుందా? yes sir. అది విషయం. తర్వాత ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ కి స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, స్ట్రైట్ లైన్ ఇచ్చినప్పుడు స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఫార్ములా ఏమవుతుందంటే m ఈక్వల్ టు మైనస్ ఎక్స్ కోషన్ బై వై కోషన్, అంటే మైనస్ a బై b అవుతుంది అన్నమాట. అర్థమవుతుందా? yes sir. అదే ఇప్పుడు ఒక లైన్ అనేది కోఆర్డినేట్ యాక్సిస్ తో యాంగిల్ థీటా చేస్తే మాత్రం స్లోప్ ఏమవుతుంది, ఫార్ములా tan థీటా అవుతుంది. ఏమండి? నెక్స్ట్ 2 పాయింట్స్ ఇస్తే ఎలాగ స్లోప్ ఫైండ్ అవుట్ చేయడం, అది ఒకటి చూడాలి. చూడండి, the slope of the line ax plus by plus c equal to 0 is m equal to minus x quotient by లేదా quotient of x by minus quotient of x by minus quotient of x by quotient of y, that equal to ఏమవుతుంది, మైనస్ a by b కదా. yes sir. చూడండి, if the inclination of a line L with the x-axis with positive direction of x-axis measured in counterclockwise direction, then slope m equal to tan theta. ఇది ఒకటి theta ఇచ్చినప్పుడు inclination of the line L is theta. ఈ మ్యాటర్ అంతా తీసేయండి. if the inclination of a line L is theta, then slope m equal to అలా రాసుకున్నా పర్లేదు. ఈజ్ థీటా అని ఇక్కడ రాసుకోలేదు, ఈజ్ థీటా, దెన్
Slope m equal to tan theta. Next, fourth one. The slope of a line joining the points a x1 comma y1 b x2 comma y2 is ఏమవుతుంది ఫార్ములా మీరు చదివారు y2 minus y1 by x2 minus x చదివారమ్మా x2 minus x. కోఆర్డినేట్ జామెట్రీలో వస్తుందమ్మా Yes. Yes, sir. Yes, sir. నెక్స్ట్ కంటిన్యూస్ నెంబర్ వేసేస్తున్నామా ఫిఫ్త్ వన్ ద స్లోప్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ అని అనొచ్చు ఆర్ హారిజంటల్ లైన్ అని కూడా అనొచ్చు ఈజ్ ఎం ఈక్వల్ ఏమవుతుంది 0. 0 ఎందువల్ల వాటి మధ్య యాంగిల్ 0 కదా సార్. వెరీ గుడ్ ఇప్పుడు ఒక లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ తో సమ్ ఇంక్లినేషన్ చేస్తే ఇంక్లినేషన్ అంటే యాంగిల్ అండి తెలుసు కదా మీకు Yes, sir. అంటే ఇంక్లినేషన్ అంటే కొంత మూవ్ అవడం అని అది ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ అయిపోయింది అనుకోండి లైన్ ఎక్స్ యాక్సిస్ మీద ఉందనుకోండి కదలపోతే మరి యాంగిల్ ఏం చేస్తుంది యాంగిల్ ఏం చేయదు అంటే 0 degrees యాంగిల్ చేస్తుంది అవునా ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ తో కోయిన్సైడ్ అయిపోయింది అనుకోండి యాంగిల్ చేసినట్ట 0 కదా Yes, sir. Yes, sir. ఈ హారిజంటల్ లైన్ అంటే ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అని తీసుకుంటాం అంటే ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే ఇలా ప్యారలల్ టు తీసేసుకున్నాం అనుకోండి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా యాంగిల్ ఎంత ఉంటుంది దేన్ని బట్టి చెప్తాం కరస్పాండింగ్ యాంగిల్స్ గుర్తుందా చూడండి ఇదిగోండి ఈసారి ద స్లోప్ ఆఫ్ ది వై యాక్సిస్ the slope of the y-axis are vertical line is m equal to ఏమవుతుంది tan 90 కదా x axis కి y axis కి మధ్య డిస్టెన్స్ అదే యాంగిల్ 90 degrees కాబట్టి tan 90 ఏమవుతుంది ఇన్ఫినిటీ అయినా Yes, sir. అన్డిఫైన్డ్ ఏమండి ఇన్ఫినిటీ లేదు అదన్నమాట నెక్స్ట్ చూడండి సెవెంత్ వన్ చాలా ఇవన్నీ ఇంపార్టెంట్ అయ్యి ఇప్పుడు చెప్పేది ఇంకా ఇంపార్టెంట్ let L1 comma L2 be the two lines be the two lines make an angles theta 1 comma theta 2 with x axis the positive direction of x axis అని చెప్పి తీసుకున్నాం అందులో ఫస్ట్ వన్ if L1 is parallel to L2 అంటే L1 is parallel to L2 అన్న L2 is parallel to L1 అన్న ఒకటే కదా లేకపోతే L1 L2 are parallel అలా కూడా రాసుకోవచ్చు or L1 and L2 are parallel then ఇక్కడ చూడండి డయాగ్రామ్ వేస్తాం x axis dash y dash ఏమండి L1
L2. ఏమండి ఇక్కడ చూడండి, ఇది యాంగిల్ L1 యాంగిల్ ఏం చేస్తుంది, L1 ఏం చేస్తుంది, x యాక్సిస్ తోను θ1 యాంగిల్ చేస్తుంది. L2 ఏం చేస్తుంది, θ2 యాంగిల్ చేస్తుంది. అవునా? Yes, sir. చూడండి, ఇప్పుడు మీరు గమనిస్తే ఇది ఈ లైన్ దీనికి ట్రాన్స్వర్సలేనా? ఇలా చూడండి, ట్రాన్స్వర్సలేనా? ఇది y యాక్సిస్ లేదండి, ఇది ఒకటే చూడండి, ట్రాన్స్వర్సలేనా? Yes, sir. Yes, sir. θ1 అనేది ఇంటీరియరేనా? Yes, sir. Yes, sir. θ2 ఎక్స్టీరియర్. θ2 ఎక్స్టీరియర్ కదండి బాబు. Yes, sir. Yes, sir. సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సలేనా? Yes, sir. అంటే ఏ ప్రాపర్టీ? Same set of transfers as supplementary, sir. సప్లిమెంటరీ. అలా కాదు, ఏ ప్రాపర్టీ ఇది? ఏ యాంగిల్స్? Corresponding angles. కరస్పాండింగ్ యాంగిల్స్ డెఫినేషన్ ఏం చెప్తుంది? వన్ ఈజ్ ఇంటీరియర్ అండ్ అండర్ ఈజ్ ఎక్స్టీరియర్. ఇంకేం చెప్తున్నాడు? సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. 4 పేర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పుకుంటుంది. ఉందండి మీకు? లోయర్ క్లాస్ లో ఉంటుందమ్మా, మీరు అనుమానంగా చూస్తున్నారు. Yes, sir. కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్, ఆల్టర్నేటివ్ యాంగిల్స్ కూడా ఈక్వల్. ఇక్కడ ఆ 4 పేర్స్ ఏంటో చెప్పనా? θ1 θ2, ఇక్కడో యాంగిల్, 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 మొత్తం 4 పేర్లు వస్తాయి ఈక్వల్. అర్థమవుతుందండి మీకు? Yes, sir. మీకు డెఫినేషన్ తెలియాలమ్మా, లోయర్ క్లాస్ లో డెఫినేషన్ తెలిస్తే θ1 ఈక్వల్ టు θ2, tan అప్లై చేయండి బోత్ సైడ్స్. అంటే tan θ1 ఈక్వల్ టు tan θ2 అవుతుంది. అంటే tan θ1 అంటే m1 ఈక్వల్ టు m2 అవుతుంది. అర్థమైందండి? 2 లైన్లు ప్యారల్ గా ఉన్నాయంటే వాటి యొక్క స్లోప్స్ ఏమవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. అర్థమవుతుందా? Yes, sir. అది ఇక్కడ దాకా మీరు